ఇక గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా పడుతుంది అని లేటెస్ట్ న్యూస్ అయితే వస్తుంది. మరి సీఎం అంటే నిన్న మొన్న నిరుద్యోగులు కూడా ఆందోళన చేశారు. చాలా అంటే గ్రూప్ 2 వాయిదా వేయాలి, డిఎస్సి వాయిదా వేయాలి, అట్లే గ్రూప్ 1లో మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో 1:50 కాకుండా 100 పిలవాలి అని కూడా మెయిన్స్కు ఆందోళన అయితే చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. వెంటనే డిఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలో రెండింటికి మేము ఎట్లా సిద్ధం కావాలి, ఒకటి వాయిదా వేయండి అని ఈ నేపథ్యంలో గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేసే ఆలోచనలో టీజీపీఎస్సీ ఉందట. ఆల్రెడీ సీఎం కూడా సానుకూలంగా స్పందించినట్టు అయితే తెలుస్తుంది. నిన్న సాయంత్రం ప్రజాప్రతినిధులు అధికారంతో కూడా ఆయన సమావేశం నిర్వహించారట. మరి బడ్జెట్ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తాం అని కూడా చెప్పారట. నిరుద్యోగులు ఎవరు ఆందోళన పడొద్దు, రాజకీయాలకు బలి కావద్దు, అనవసరంగా రాజకీయ ప్రేరేపిత ఆందోళనలో మీరు భాగం కావద్దు అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. నేపథ్యంలో గ్రూప్ 2 మాత్రం వాయిదా వేస్తారట. డిఎస్సి యథావిధిగా నిర్వహించే అవకాశం ఉంది అని అయితే తెలుస్తుంది. మరి డిఎస్సి అయితే జూలై 18 నుంచి ఆగస్ట్ 5 వరకు ఉన్నాయి డిఎస్సి ఎగ్జామ్. మరి 7, 8 తేదీలో గ్రూప్ 2 ఎగ్జామ్ ఉందని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఉత్తర్వులను జారీ చేసింది. డిఎస్సి గ్రూప్ 2 పరీక్షలు వెంటనే ఉండడంతో మేము సిద్ధంగానికి టైం ఉండట్లేదు, ఖచ్చితంగా వాయిదా వేయండి అని చెప్పినట్ట. ఈ క్రమంలోనే డిఎస్సి ఎగ్జామ్ను సెప్టెంబర్లో నిర్వహించాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారట. ఏదో ఒకటి వాయిదా వేయాలి అని అనుకుంటారట. మరి డిఎస్సి కంటే గ్రూప్ 2 వాయిదా వేస్తే బెటరు అన్న ఆలోచనలో వీళ్ళు ఉన్నారట. మరి గ్రూప్ 2 వాయిదా వేసి డిఎస్సిని యథావిధిగా నిర్వహించే అవకాశం అయితే ఉంది. దీని మీద 1-2 రోజుల్లో మనకు ఫైనల్ డిసిషన్ అయితే వచ్చే అవకాశం ఉంది.